ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. అద్భుతమైన రీతిలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 20వ రోజు. దేవుడు చక్కగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు ప్రతిరోజు. అలాగే ఈ రోజు కూడా ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం ద్వారా మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా, చక్కని వాగ్దానం. ఇది ఎవరితో చేస్తున్నారంటే దేవుడు అబ్రహాము గారితో చేస్తున్నారు. అబ్రహాము గారి ద్వారా గొప్ప జనాంగమును దేవుడు పుట్టిస్తానని హామీ చేస్తూ, అనగా వాగ్దానం చేస్తూ అబ్రహాం గారిని నడిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అలాగే ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ప్రభు నడిపించబోతున్నారు. ప్రభు అబ్రహాం గారితో మాట్లాడినట్లుగా నీతో, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, అత్యధికముగా ప్రభు అభివృద్ధిలోనికి నడిపించబోతున్నారు. అది అన్ని విషయాల్లో, అన్నిట్లో ప్రభు కృప చూపించబోతున్నారు. ఇక నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఇన్ని రోజులు ఆలస్యం అయిపోయిందని, వేదనతో, బాధతో, ఇదిగో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావని, ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు కదా. అధైర్యపడకు. ప్రభు ఇస్తున్న ఈ వాగ్దాన్ని చేత పట్టుకుని ప్రార్థించు. నిన్ను అత్యధిక అభివృద్ధి దేవుడు పరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.